వాయిస్ గా మేము చెప్తుంది ఏంటంటే ఈ భాష మార్చుకోవాలి ఎవరైనా సరే. ఇది 10 ఏళ్ల పాటుగా కేసీఆర్ గారికి చెప్పినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం ఈ భాష మార్చుకోవాలి, ఈ పద్ధతి మార్చుకోవాలి. ఏదో వీలలు కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఆ భాషను ప్రయోగిస్తే డెఫినెట్ గా ఇబ్బంది. తాడు శ్రీనివాస్ గారు మీరు గతంలో కేసీఆర్ గారితో పాటు చాలా రోజుల పాటు ట్రావెల్ చేశారు. సో ఈ భాషకి బీజం పడింది ఎక్కడ అనుకుంటారు తెలంగాణలో? ఇప్పుడు బీజేపీ కూడా ఏం తక్కువ తినలే, బండి సంజయ్ రంగంలో దిగిందంటే ఆ భాష ఇంకో నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది. సో కాకపోతే దీంట్లో బీజం పడింది ఎక్కడ అనుకోవాలి? అన్పార్లమెంటరీ ఉండదు. బండి సంజయ్ గారి భాషలో, బీజేపీ భాషలో అన్పార్లమెంటరీ ఉండదు. కొద్దిగా కటువుగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు. కానీ ఇట్లా ఇంత తోలు తీస్తా అని ఇది గొర్రెలని కోసిన తర్వాత బక్కి ఇది రాకుండా తీస్తారు చూడండి, తోలు తీస్తా అని ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి రెచ్చిపోయి దీనికి రిటాలియేషన్ చేయడం. వీళ్ళిద్దరి తిట్ల పురాణం, వీళ్ళిద్దరు ఫైటింగ్ చూడడానిక ప్రజలు ఉన్నది? ప్రజల అనేక బాధలు ఉన్నాయి కదా. నేను ఒకటి, మీరు భాష అన్నారు కాబట్టి ఒక రాజకీయ భాషా శ్లోకం, ఇది ఏ సుమతిశకం కాదు, ఏది కాదు, నేను ఓన్ గా తయారు చేసుకున్నది. గడ్డి వాచక నిపుణాయ తిట్ల శాస్త్ర విశారద. ఇది ఎవరికి వస్తుందో వాళ్ళు అన్వయించుకోండి. అది కేసీఆర్ కి వస్తుందా, రేవంత్ రెడ్డికి వస్తుందా, అది మీ ఇష్టం. అహంకారయుత వాక్యం, అభివృద్ధి శూన్య భావన, కార్యసిద్ధం వినా కేవలం కంఠశోషాయ భాషణం. సో ఈ రకంగా తిట్ల పురాణంతోని వెనుకట ఉండేదండి, గడ్డి గారుస్తారా ఇటువంటిది ఏదన్నా ఉంటే మాట్లాడేవాళ్ళు. కానీ ఈ రోజు అసలు మొత్తం భాష యొక్క అర్థాలనే ఇదిపోయి వెనుకట ఇది వయలెన్స్. ఇయ్యాల వీరిద్దరి మధ్యలో ఈయన సైలెంట్ మోడ్, కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ మోడ్ లో ఉండడం, ఆయన వైలెంట్ గా మాట్లాడడం, ఇద్దరు ప్రజలకు మాత్రం గవర్నెన్స్ మొత్తం కూడా ఏమి లేకుండా ఉన్నది. ఇప్పుడు మొత్తం గవర్నెన్స్ ఎక్కడున్నది చెప్పండి. ఇవాళ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడి యొక్క జన్మదినం, వాజ్పేయి గారి జయంతి శుభ సందర్భంగా మీ అందరికీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. ఒక ప్రతిపక్ష నాయకుడు యుఎన్ఓలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పంపిస్తే యుఎన్ఓలో మాట్లాడిన తర్వాత దేశం అంతా శభాష్ అన్నది. దేశమే కాదు ప్రపంచమే శభాష్ అన్నది. ఒకనాడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉండగా వాజ్పేయి గారు మాట్లాడితే ఆ తర్వాత తేనీటి విందులో వాజ్పేయి గారు మీరు చాలా నాయకులకు వీళ్ళకు పోలుస్తారు ఏంటండి మీరు? నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా. ఇదేం పోరాటం అండి? బండి సంజయ్ గారు ఏం తక్కువ లేదు. బండి సంజయ్ గారు ఒక్కటి నాయకుడు అని చెప్పి కవర్ చేసుకొచ్చినా కూడా, నాయకుడు అని మీరు కవర్ చేసుకొచ్చినాడు పబ్లిక్ తెలుసు ఎవరి భాష. బండి సంజయ్ గారు ఒక్క అన్పార్లమెంటరీ పదం చూపించండి. కొంత వ్యంగ్యం, సర్కాస్టికో లేకపోతే కఠిన ప్రయోగం ఉంటది తప్ప ఎక్కడ కూడా ఇది లేదు అన్న. రామచంద్ర అన్న, దీని మీటింగ్ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ యాసని మొత్తం ఒక ఘాటైన పదజాలాన్ని ఆయుధంగా వాడుకునే ప్రయత్నంలో ఉద్యమకాలంలో చేశారు. ఆ తర్వాత పవర్ లోకి వచ్చినాక కూడా వ్యంగ్య ప్రసంగాలే చేసినారు ఆయన. అది అక్కడి నుంచి నేను అనుకుంటున్నా ఇది రాంగ్ కాన్సెప్ట్ లో పోయినది. ఆయన మాటల వెనుక ఉండే పవర్ ప్రాజెక్టు పనులలో కనిపించిందా? కేసీఆర్ గారు మాట్లాడినంత కటువైన భాష ఇయ్యాల ప్రాజెక్టు పనులలో ఉందా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న భాష, కటువైన భాష నిన్న మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా ప్రజోపకారమైనటువంటిది ఉందా? ఆయన నన్ను తిట్టే నేను నిన్ను తిడితే, నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా, నువ్వు నేను సినిమా లాగా ఉంది. ఇది ప్రజలకు అది కాదు కదా, ఇది డబ్ల్యూడబ్ల్యూ గేమ్ కాదు కదా, ఇద్దరిది కాదు కదా. తాడు శ్రీనివాస్ గారు ఇందాక బండి సంజయ్ చిచ్చాట్లో మాట్లాడుతూ చంద్రబాబును కేసీఆర్ కుమ్మక్కయ్యారు, చంద్రబాబు ఏదో ముడుపులు ఇస్తే కేసీఆర్ తీసుకున్నారు, అందుకే నీళ్ల పంపకం గురించి ఏదో మాట్లాడుతూ ఆయన ఏదో మాట్లాడుకొచ్చారు. సో ఆయన తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలియదు, కానీ ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అటువైపు ఉన్న ప్రభుత్వం మీతో ఉన్నటువంటి భాగస్వామి, మీ స్నేహితుడే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పటికైనా రావాలి, మీరే అధికారంలోకి ఉండాలని ఒక ఆలోచనతో ఉన్నారు. మరి అక్కడ అటువైపుతో మాట్లాడి ఇటువైపు ముఖ్యమంత్రితో మాట్లాడి ఎందుకు దీన్ని సఖ్యత కుదుర్చకూడదు? మరి అప్పుడంటే తెలిస్తే లేక కేసీఆర్ తప్పు చేసిండు అనుకోండి ఉద్దేశంలో. కేంద్రం ఇన్వాల్వ్మెంట్ వద్దనే కేసీఆర్ గారు మహారాష్ట్రకు పోయి డైరెక్ట్ ముఖ్యమంత్రితో మాట్లాడి, అక్కడ కూడా బీజేపీ ముఖ్యమంత్రితోనే మాట్లాడుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఇద్దరు కలిసి సయోధ్య కుదుర్చుకున్నారు. కేంద్రం పని ఏముందయా, అన్ని రాష్ట్రాలతో గిట్నే మాట్లాడుకుంటే సరిపోతుందయా అని మాట్లాడిన ఆయన మరి 10 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్నాడు కదా. జగన్ గారు వారి మిత్రుడే, అక్కడ 5 ఏళ్ళు పరిపాలనలో ఉన్నాడు కదా. మరి ఆ టైం 5 ఏళ్ళు కూడా సరిపోలేదా పాలమూరుకు? మరి ఆయన మిత్రుడు ఉన్నప్పుడు ఇయ్యాలంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మాట్లాడడానికన్నా అర్థం ఉండాలి కదా. సంపూర్ణమైన అధికారం జగన్ గారు, కేసీఆర్ గారు మంచిగా రోజు కలిసిమెలిసే తిరిగినారు కదా. ఆయన చాలా చేద్దాం అనుకున్నాడు కానీ కేంద్ర ప్రభుత్వమే కాళ్ళ కట్టబెట్టింది. పాలమూరు రంగారెడ్డి ఇక్కడ ఈ ప్రాంతం బిడ్డగా, ఇక్కడ దక్షిణ తెలంగాణ ఎడారి లాగుంది, ఫ్లోరైడ్. శ్రీనివాస్ గారు చాలా చేద్దాం అనుకున్నాడు కానీ బీజేపీ ప్రభుత్వమే కాళ్ళ కట్టెలు పెట్టి ఆపిందంట. ఎక్కడ పెట్టినా అప్పుడు 2 ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకున్నాక కేంద్రం ఏం చేస్తుంది?
కాళేశ్వరంలో మహారాష్ట్ర తెలంగాణ ఒప్పందం చేసుకున్నాక ఏమైనా చేసిందా కేంద్రం? కానీ రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం అంటే కేంద్రమే కదా, మీరు సద్దుమణిగించాల్సింది. మీరు అడిగిరు కదా, మేము లెటర్లతో సహా చూపించడం, కావాల్సి ఉంటే మీరు చూడండి. ఈ రోజు కేంద్ర జనవనరుల శాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచినప్పుడు సిఎస్ సోమేష్ కుమార్ తో ఆబ్సెంట్ లెటర్, నాకు ఈ ఆగస్టు నెల అంతా బిజీ ఉంది నేను రాలేను అన్నాడు. అక్కడనేమో టెండర్ ఆగస్టు నెలలోనే ఇచ్చిరు. మరి ఆ రోజు ఎందుకు ఆపలేదండి? పోతిరెడ్డిపాడుకు 4 టీఎంసీలది ఇవాళ 10 టీఎంసీలకు పోయింది. ఈయన హయాంలోనా కేసీఆర్ హయాంలోనా ఇవాళ పోయిందా? అరే ఇవన్నీ కూడా మీరు చర్చ చేయరు ఎందుకండి టెక్నికల్ గా? అందుకే ఇంజనీర్లు ఉండాలండి. ఇట్లా పొలిటీషియన్స్ వస్తే ఈ రక తూతూ మైమై అని సబ్జెక్ట్ డిస్కస్ కాకుండా పోతుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. రాతపూర్వకంగా ఉంది కదా. ఆ ఆగస్టు నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం రామచంద్ర నాయక్ అంటున్నా, మీరు చాతగానోళ్ళు ఏం పీక్కుంటారో పీక్కొండ్రి అని ఆయన పదే అంటున్నాక కూడా మీరు ఆ ఆగస్టు నెలలో నేను రాలేను, నాకు చాలా బిజీ ఉన్న తెలంగాణలో అన్నాడు కదా. పాలమూరు రంగారెడ్డి విషయంలో చర్చిద్దామంటే ఆ రోజు ఆగస్టు నెలలో ఈయన అంత పెద్ద పని తెలంగాణలో ఏం చేసిండు? ఆయన షెడ్యూల్ తీయండి, ఆయన హాజరు తీయండి, మీ దగ్గర ఉంటది కదా. ఇవాళ మీ దగ్గర ఉండే రామచంద్ర నాయక్ గారు మీరు ఎలా ట్యాకిల్ చేయబోతున్నారు? సరే కేసీఆర్ అన్ని అంశాలతో రాబోతున్నారు ఆయన. మనోజ్ గారు మీరు కూడా ఇంకా కేసీఆర్ ని ముఖ్యమంత్రి అనే భావిస్తున్నది ఆర్టీవీ. మీరు గతంలో నాయకులు ఉన్నారు కదా, మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో వచ్చారు కాబట్టి మీకు అనిపిస్తుంది అట్లా. ఆర్టీవీ చాలా స్పష్టంగా ఉంది, ఆర్టీవీ చాలా క్లారిటీతో ఉంది. ఎవరేం చేశారు, పబ్లిక్ లో ఎవరున్నారు, పబ్లిక్ తో ఎవరు ఉంటున్నారు మాకు క్లారిటీ ఉంది. పబ్లిక్ వాయిస్ నే మేము కన్వే చేస్తాం అంతే. అరే ఒక్క మాట అనగానే ఉలిక్కి పడకండి. లేదు మీరెలా భావిస్తున్నారు అంతే. కేసీఆర్ గారిని సీఎం గానే చూపిస్తున్నారు మీరు ప్రజలకి. విజువల్స్ ప్రతిపక్ష నాయకుడు విజువల్స్ లేవు మీ దగ్గర. మీకు అనిపిస్తున్నాయి లేవా? మీకు అనిపిస్తలేదా? కేసీఆర్ గారు సిఎస్ ని పక్కకు పెట్టుకొని నడుస్తున్నాడు ఇంకా ఆమెని. అవును, ఆయన గతంలో విజువల్స్ అవన్నీ కదా, గతంలో ఆయన ఎప్పుడు చూపిస్తున్నారు. ఈ రోజు ఏందో కావాలి కదా, గతంలో కాదు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఏమన్నారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం ప్రయత్నం చేసినా పలుమార్లు కేంద్రం దగ్గరికి పోయినా అంటున్నాడు. సో ఈ గతంలో పోయిన విజువల్స్ మీరు తప్పుగా భావిస్తే ఏం చేయాలి? బీజేపీ ఆలోచనది, మీ బీజేపీ ఆలోచనది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఆలోచన బీజేపీకి ఉన్నట్టుంది, బహుశా మీకున్నట్టుంది. రామచంద్ర నాయక్ గారు, మనోజ్ గారు ఇవాళ కాలచక్రం ఇంకా ఉన్నారు, మీరు అప్డేట్ గడ్డి అని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీని కూడా అందరినీ కూడా ఇవాళ కేసీఆర్ అనగానే ఇవాళ ఆయన వచ్చి ఒక తోలు తీసిపోతా అనగానే దాడు శ్రీనివాస్ గారు, మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి వచ్చారు, మీకు ఆవేదన ఉంది కాబట్టి బీజేపీలో ఇప్పుడు మీరు యాక్టివ్ గా ఉంటూ బీఆర్ఎస్ పార్టీని విభేదించవచ్చు. కానీ మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంతమంది బీఆర్ఎస్ విభేదిస్తున్నారు, ఎంతమంది ఎంపీలు విభేదిస్తున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు విభేదిస్తున్నారు? గతంలో చిట్టి ఉంది, చిట్టాలు ఉన్నాయి, అన్ని రకాలుగా చెప్పుకొచ్చారు కదా, 80 చిట్టాలు. తాడూరు శ్రీనివాస్ గారికి బీఆర్ఎస్ పార్టీ అంటే నచ్చదో, లేకుంటే కేసీఆర్ అంటే పడదు కాబట్టి మీరు విభేదిస్తున్నారు. కానీ పార్టీ నాయకులేది మాట్లాడాల్సిన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? రామచంద్ర అని అడిగిన గడ్డ ఇది తెలంగాణ. మీకు 8 మంది ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు. ఒక నిమిషం, ఆ రోజు భక్త రామదాసు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరుగుతున్నావు రామచంద్ర అని అన్నారు. గడ్డ ఇది. ఈ రోజు నీకు జీతభత్యాలు ఇస్తున్నారు ప్రతిపక్ష నాయకుడికి. అసెంబ్లీకి వస్తే ఆ విజువల్సే కనిపిస్తలేవు మీడియాలో. ప్రతిపక్ష నాయకుడు విజువల్సే లేవు మీ దగ్గర. ఇంకా ఆయన వస్తే కదా, వస్తే మేము చూపిస్తాం. ఆయన అసెంబ్లీకి వస్తే మేము చూపిస్తాం. ఒకే ఒక్కసారి వచ్చి ఆయన ఒకే ఒక్కసారి వచ్చి చీల్చి చెండాడుతానన్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత కనిపించలేదు ఆయన. రామచంద్ర నాయక్ గారు ఏంటి ఇప్పుడు ఈసారి అసెంబ్లీకి వస్తే ఎలా ట్యాకిల్ చేయబోతున్నారు? ఆయన మాటల్లో, ఆయన చెప్పేటువంటి మాటల్లో అయితే మాత్రం ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎలాగైనా సరే నేనేంటో చూపిస్తానట్టుగానే సవాల్ చేస్తున్నారు ఆయన. సో వస్తారా రారా అనేది ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బహుశా క్లారిటీ లేదు. ఒకవేళ వస్తే మీరు ఏం చేయబోతున్నారు? పాలమూరు రంగారెడ్డి పైన చర్చకు సిద్ధంగా ఉన్నారని పిలవాలనుకుంటే సింహం బయటకు వచ్చి మనోజ్ గారు ఒకటే బోన్ ఉందా వీళ్ళ దగ్గర? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు దేశ నిజంగా శ్రీనివాస్ గారు అంటున్నట్టుగా సింహం బయటకు వచ్చింది, బోన్ ఉందా మీ దగ్గర అంటున్నారు ఆయన. ఒక్క నిమిషం, అదే వినండి.